హాయ్ గైస్, ప్రియదర్శి గారి డార్లింగ్ మూవీ రివ్యూ. ఈ మూవీ ఎలా ఉందంటే కామెడీ అని స్టార్ట్ అయ్యి మూవీ ఎలా క్రింజ్ దాకా వెళ్తుంది మావా. వెళ్ళి 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 దాగం తెగి ఊడి దాకా ఆ టైప్లో ట్రై చేసి వెళ్తారు మావా. 2 గంటల 40 నిమిషాల సినిమా, ఇంటర్వెల్ కలుపుకుంటే 3 గంటలు. మీకు టార్చర్ కనిపిస్తుంది థియేటర్లో. దాంట్లో స్టోరీ ఉందా అంటే పెద్దగా ఉండదు, కామెడీ ఉందా అంటే అది ఉండదు. కాకపోతే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఓన్లీ కామెడీ అనుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి అట్లా వచ్చిన వాళ్ళు ఉంటేనే దానికి సాటిస్ఫై అవుతారు. లేకపోతే మాత్రం మీకు చాలా బోరింగ్ అనిపిస్తుంది మామ. కామెడీ ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటే అది లేదు. అండ్ కొన్ని పోర్షన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఏమవుతుందిరా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మామ. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. స్టోరీ ఏంటంటే ప్రియదర్శి అనే క్యారెక్టర్, రాఘవ్ అనే క్యారెక్టర్ లైఫ్లో డబ్బులు సంపాదించి వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు. అప్పుడు హీరోయిన్తో మ్యారేజ్ అవుతుంది. దాని తర్వాత వచ్చే లైఫ్లో చేంజెస్ ఏంటిది, దాని తర్వాత లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసినది రిమైనింగ్ స్టోరీ మామ. స్టోరీ లైన్ కొంచెం రిలేటబుల్, అంటే చాలా మంది రిలేటబుల్గా ఉంటుంది, చాలా రెగ్యులర్గా ఉంటుంది, కొత్తగా ఏముండదు స్టోరీ. కానీ ఏంటంటే వాళ్ళు ఎలా తీసుకెళ్ళారు అనేది రిమైనింగ్ మీకు పార్ట్ ఆఫ్ దిలో ఉంటుంది. కానీ ఎట్లుంటుంది అంటే మీకు మొత్తం కన్విన్స్గా ఉండదు మావా. ఇప్పుడు హీరోయిన్ ఉంది మావా, హీరోయిన్కి ఏంటంటే మల్టిపుల్ డిసార్డర్ పర్సన్ ఏదో సంథింగ్ డిసీజ్ ఉంటుంది. మనకి ఎట్లుంటుంది అంటే విక్రమ్ గారి అపరిచితుడు, కాంచన సిరీస్ అన్నీ దిగిపోతుంది హీరోయిన్లో. ఆ లెవెల్లో క్రింజ్ చేసిరు మావా. అసలు హీరోకి పెద్ద పోర్షన్స్ ఏమి ఉండదు. హీరోయిన్ అసలు అంత పెద్ద క్యారెక్టర్ చేసారు, కానీ ఏమన్నా చేసిందా అంటే అది లేదు. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఉంది మావా, 100%లో దానికి 90% ఇవ్వాలనుకుంటే హీరోయిన్ ఎట్లా అంటే 200 ఇస్తుంది. కానీ దీంట్లో సెట్ కాదు, అది ఏడా సెట్ కాదు, ఆ లెవెల్లో ఉంటుంది మావా. అది 200% ఇచ్చినా కానీ మీరు సాటిస్ఫై అవుతారంటే అది ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే మీకు అంత కన్విన్సింగ్ అనిపించదు. నేను కెమెరా ముందర పెడతా, మీరు ఏదో ఒకటి యాక్టింగ్ చేయండి, నేను రికార్డ్ చేసుకుంటా, ఆ లెవెల్లో ఉంటుంది మావా హీరోయిన్ క్యారెక్టరు. అండ్ హీరో క్యారెక్టర్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే కొంచెం కన్విన్సింగ్ ఉన్నాయి, కొంచెం అక్కడక్కడ కామెడీ జనరేట్ అవుతుంది. ఓకే పర్లేదు చూడొచ్చు అనిపించింది. అండ్ కామెడీ వైజ్గా చూసుకుంటే మూవీ ఏంటంటే అక్కడక్కడ మీకు ఫన్ టైప్గా అనిపిస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా మూవీ ఏంటంటే చాలా లాగానే ఉంటుంది మావా. అండ్ మీరేంటంటే మూవీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారు అనేది సెకండ్ థింగ్. అయితే కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది థియేటర్లో ఉన్నప్పుడు నేను రెస్పాన్స్ చూసిన ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు పర్లేదు అంటున్నారు. అండ్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ సాగర్ నాకంత అప్రోచింగ్ అనిపించలేదు మావా. కిడాకోలా చూసిన నేను, చాలా థంబింగ్ మ్యూజిక్ ఉండే, ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా డిఫరెంట్గా వాడారు. దీని విషయానికి వచ్చేస్తే నాకు అది రెగ్యులర్ టైప్ ఆఫ్లో కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఒక్క సీన్ కూడా ఎన్హాన్స్ అయ్యేటట్టు ఉండదు. ఎండింగ్లో అంటే మూవీ ఎండింగ్లోనే కొంచెం మూవీ సీన్స్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఉంటుంది. సాంగ్స్ వచ్చేసరికి నాకు పెద్ద ఎక్కలేదు మా సాంగ్స్, అదంతే ఉంది. అంటే వివేక్ సాగర్ అంటే నేను ఎంత కాదనుకున్నా మినిమం గ్యారంటీ అన్నట్టుగా ఉంటాయి మూవీ మ్యూజిక్, కానీ నాకైతే ఆ రేంజ్లో అనిపించలేదు. డైరెక్టర్ గారు అయితే కొంచెం ఆయన గుడ్ జాబే చేసిండు, కానీ ఇంకొంచెం బెటర్ తీస్తే బాగుండేది. మూవీ ఏంటంటే చాలా పోర్షన్స్ మీకు ఎక్కడో అక్కడ మీకు బోర్ తెప్పిస్తూనే ఉంటుంది తప్పించి పెద్ద కన్విన్సింగ్ అనిపించదు మావా. ఎట్లుంటుంది అంటే ఈ మెయిన్ హీరోయిన్ క్యారెక్టరే అది ఎంత పెద్ద ల్యాగ్ అంటే ఆ లెవెల్లో ఉంటుంది. ఆ మల్టిపుల్ పర్సనల్ డిసార్డర్ అని చెప్పేసి ఎంత లెవెల్ క్రింజ్ చేయాలో అంత లెవెల్ క్రింజ్ చేసి పడేసారు. ఆ క్యారెక్టర్తోనే మీకు ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ తర్వాత బ్రహ్మానంద గారు ఉంటారు, వేరే క్యారెక్టర్స్ ఇంకా మన హీరో గారి కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఉండే క్యారెక్టర్స్ అవి కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఎంత ఇచ్చారో అంతలాగా చేసారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్లో మీకు ఇన్వాల్వ్ అవ్వలేరు. అండ్ వాటితో ఫన్ జనరేట్ అయినా కానీ అది కొంచెం మీకు హిలేరియస్గా అనిపించదు, ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫన్ జనరేట్ అయ్యే మూవీ ఆ టైప్లో అని అనుకుంటాం కదా, ఫ్యామిలీగా మనం మంచిగా థియేటర్ వెళ్ళి హాయిగా కాలు చెప్పుకొని ఊలాడుకుంటా చూసే మూవీ అని అనుకుంటాం. కానీ ఆ లెవెల్ అనుకున్నా కానీ అంత లెవెల్లో లేదు మావా. ఈ లెవెల్ అనుకుంటే ఈ లెవెల్లో మూవీ ఉంది. అండ్ ఇది నా రివ్యూ. మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ షార్ట్గా స్వీట్గా చెప్పిన అనుకుంటా. అండ్ ఇది మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా రివ్యూస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, వస్తున్నాయి. థ్యాంక్ యూ, మీరు సపోర్ట్ చేయండి.